బాబా గారి మాట ఏదో గుర్తు వస్తుంది నాకు. ఎవరైతే అవమానాలు భరిస్తున్నారో వాళ్ళందరికీ బహుమానాలు వస్తాయి. ఎవరైతే అవమానాలు భరించే శక్తి ఎవరికైతే ఉందో వారికి ఎప్పుడైనా వారందరికీ బహుమానాలు వస్తాయి. అంటే మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా అవమానం చేస్తున్నారనుకోండి, అవమానాలు భరించే కనుక శక్తి మీకు ఉంటే భవిష్యత్తులో భగవంతుడు మిమ్మల్ని బహుమానాలతో సత్కరిస్తాడని. అవమానాలు భరించే వాళ్ళందరికీ ఒక ఉదాహరణ, ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా పీడిస్తున్నారనుకోండి, అది మీరు భరించగలిగారనుకోండి, అవమానాన్ని మీరు భరించగలిగారనుకోండి, భవిష్యత్తులో మీ అందరికీ బహుమానాలు వస్తాయి. అంటే మీరు పడ్డ అవమానాలన్నీ కూడా బహుమానాలుగా మారిపోతాయని బాబాగారు చెప్తూ ఉండేవారు. బాబాగారు దేవాలయం కాబట్టి మధ్య మధ్యలో ఆయన మాటలు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఒక మాట చెప్తూ ఉంటాను, కానీ మీకు కూడా జీవితంలో ఉపయోగపడతాయి. బాబాగారు 2 మాటలు చెప్పారు. ఈ 2 ఉన్నవాడికి జ్ఞానం కలగదని చెప్పారు 1000 జన్మలు ఇచ్చిన. 1 అభిమానం, 2 అహంభావం. ఈ 2 ఉన్నవాడికి అసలు ఆత్మజ్ఞానం కలగనే కలగడాడు. వాడు ఏ దేవుణ్ణి పూజించినా, ఏ గుడి చుట్టూరు తిరిగినా వాడికి అసలు జ్ఞానం కలగదు. వాడికి 1 అభిమానం, 2 అహంభావన. మీరు ఏ గురువుని ఆశ్రయించినా, ఏ దేవతను ప్రార్థించినా మీరు సాధన చేసి ఈ 2 తొలగించుకోవాలి. 1 అభిమానం, 2 అహంభావన. కొంతమంది చిన్న మాట కూడా పడలేరు. మీ శ్రేయస్సు కోరి చెప్పినా వాళ్ళు మాట పడలేరు. అంటే వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉందని అర్థం. అంచేత ఈ 2 అభిమానం 1, అహంభావన 1. ఈ 2 ఎవరైతే సాధన చేసి ఈశ్వరుని ప్రార్థించి సాధన చేసి ఈ 2 ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళకే స్వరూప జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుందని బాబా అన్నారు ఒక సందర్భంలో. బాబా గారు ఇంకోటి చెప్తూ ఉంటారు, నెవర్ ఫీల్ ఫెయిల్యూర్ అని. నెవర్ ఫీల్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఫెయిల్ అయినా కానీ అదేదో మంచికి మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్ అయ్యామని ఏ విషయంలో అయినా సరే మీ జీవితంలో జరిగే సంఘటన కానీ క్లాసులో కానీ మీరు ఫెయిల్ అయితే ఫీల్ అవ్వద్దని. ఏంటంటే ఏదో ఆ సంఘటన మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారో భవిష్యత్తులో ఇంకో మంచి ఏదో జరగవలసి ఉంది మీకు. అంచేది మీరు ఫెయిల్ అయినా ఫీల్ అవ్వద్దని బాబా గారు చెప్తూ ఉండేవారు. అంతే చదవద్దని కాదు దాని అర్థం. ఒకవేళ మీరు కష్టపడి చదివినా ఎప్పుడైనా ఫెయిల్ అయినా ఫీల్ అవ్వద్దు, జీవితంలో ఫీల్ అవ్వద్దు, మీరు కుంగిపోవద్దు, ప్రయత్నం మానవద్దు. ఈ బాబా గారి సందేశం. షిరిడి సాయిబాబా ఒక మాట అన్నారు, ఇతరుల ప్రవర్తన గురించి విమర్శించే బదులు నీ ప్రవర్తన నువ్వు చక్కదిద్దుకుంటే సరిపోతుంది కదా అన్నారు. ఈ బాబా గారు చెప్పారు, ఇతరుల ప్రవర్తన గురించి విమర్శించే బదులు నీ ప్రవర్తన సరిగ్గా ఉండేసిందే, నీ ప్రవర్తన నీ బిహేవియర్ సరిగ్గా ఉండేసిందే. ఇతరుల ప్రవర్తన గురించి నువ్వు విమర్శించే బదులు నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకో, నువ్వు బాగుపడతావు, ఉత్తమ జన్మలు వస్తాయి, మోక్షం వస్తుంది. నీ ప్రవర్తన సరిగ్గా ఉండే ఇతర ప్రవర్తన విమర్శించడానికి, ఇతరులను విమర్శించడానికి నీ ప్రవర్తన సరిగ్గా ఉందే, నీ ప్రవర్తన సరి చేసుకో. ఇతరుల ప్రవర్తన గురించి విమర్శిస్తా అంటే నీ ప్రవర్తన గురించి సరి చేసుకునే టైం ఉండదు నీకు. చావు ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అంటే నీ ప్రవర్తన సరి చేసుకుని నీ బిహేవియర్ సరి చేసుకుని నువ్వు బాగుపడటానికి నువ్వు చూసుకో, ఇతరులు కూడా నీకెందుకు.